ఒక పెద్ద ఆయన రెడ్డి హాస్టల్లో ఉండే పిల్లలకు వైఎస్ఆర్ అంటే అభిమానం ఉండాలంట, లేకపోతే హాస్టల్ నుంచి వెళ్ళిపోవాలంటూ దీని మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. కొన్ని సాంగ్స్ వస్తున్నాయి. కాకపోతే అంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం చూసి చాలా ఏమనాలో కూడా అర్థం కాదు. అంటే వాళ్ళు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది, ఏ కులం వాళ్ళు అయినా సరే వేరే వేరే పార్టీల్లో ఉంటారు, వేరే వాళ్ళకి అభిమానంగా ఉంటారు, అంతే జరుగుతూ ఉంటది. కానీ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే అభిమానులుగా ఉండాలి, వాళ్ళు అభిమానులు అయితే తప్ప ఆ హాస్టల్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఒక డిక్లేర్ చేశారంట. ఇలాంటి పెద్దలు అంటే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారికి అభిమానుల రెడ్లకి ఏదైనా సేవ చేయాలనుకుంటున్నారా అనేది తేలాలి. ఎందుకంటే రెడ్లు అనేవాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు. తెలంగాణలో చూసుకోవచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకో పార్టీలో ఉంటారు, మరి బీజేపీ పార్టీలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకని రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు అయి ఉండాలంటే కష్టం. ఏ పార్టీ వాళ్ళైనా ఉంటారు. కాపులు అనేవాళ్ళు, కాపుల్లో కొన్ని వందల మందికి రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు, రంగా గారికి అభిమానులు ఉన్నారు, లేదా ఎన్టీఆర్ గారికి కూడా అభిమానులు ఉన్నారు. కానీ అంతేగాని వాళ్ళకి మాత్రమే ఉండాలనుకోవడం వీళ్ళ అంటే ఇలాంటివి ఇంకా ఎందుకు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇది ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారితో ఇది పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలి. దీన్ని ఇప్పటికైనా అణిచి వాళ్ళకి అంటే అన్ని కులాల వాళ్ళకి వాళ్ళ హాస్టల్స్ లో కనీసం అంటే వాళ్ళ పేరు పెట్టుకుంటేనే వాళ్ళని అభిమానిస్తూనే ఉండాలి అనుకునే మూర్ఖత్వం ఎందుకు వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనం రేపొద్దున బాగుంటుంది. రేపొద్దున భావితరాలకి అంటే కులాలు లేనటువంటి ప్రస్తావన మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు ముందు ఇలాంటివి ఆపాలి. మీరు హాస్టల్స్ కట్టుకున్నారు, అలాంటి వాళ్ళకి చేయూతని ఇవ్వాలనుకున్నారు మీ కులం వాళ్ళకి, లేదంటే ఇంకొక వేరే క్యాస్ట్ వారికి, కానీ వాళ్ళకి అభిమానిగా ఉండాలి, లేదంటే మీరు బయటికి పోవాలి, మా హాస్టల్కే రావద్దు అంటే ఏంటి అది కరెక్టా అనేది ఆలోచించుకోవాలి. దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి వాళ్ళ మీద.